జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం కొండ మీద ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎంతమంది అంటే మాడవీధుల్లో పందులు తిరిగినప్పుడు ఆ వార్తని ఎవరైనా ప్రసారం చేస్తే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టారు. అసలు అక్కడ ఏమీ జరగలేదు, జరగకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిన వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళే తీసుకొచ్చి మద్యం బాటిల్స్ పెట్టడం, వాళ్ళే తీసుకొచ్చి తిరుమల అపవిత్రమైంది అని చెప్పి వాళ్ళే అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఆ డ్రామాని తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇటువంటి కార్యక్రమాలని యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం ఈ కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డు పవిత్రత మొత్తాన్ని దెబ్బతీయటం, ఆ తర్వాత వెంకటేశ్వర ఆస్తుల్ని వేలం వేయాలని ప్రయత్నం చేయటం, ఆ తర్వాత మీకు గోవిందరాజస్వామి టెంపుల్లో బంగారానికి కొట్టేయటం, ఇటువంటివన్నీ చేయటం ద్వారా ఏంటి అంటే ఒకవైపేమో హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం, రెండో వైపేమో వాళ్ళ అక్రమ సంపాదన దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని కోట్లాది రూపాయలు వెనకేసుకోవటం.